నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్। ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని। ముందుగా ముఖ్యాంశాలు। నర్సాపురం ఎంపీగా తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసిన శ్రీనివాస వర్మ। టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును కలిసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల టీడీపీ నాయకులు, గెలిచిన టీడీపీ అభ్యర్థులు। కూటమి విజయం సందర్భంగా భీమవరం రెస్ట్ హౌస్ రోడ్ లో ఉండపల్లి రమేష్ నాయుడు పాత బస్టాండ్ వద్ద కోళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సంబరాలు। ప్రకృతిని కాపాడుకుంటేనే మానవాళి మనుగడ సాధ్యం। 7 జిల్లాల విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ నాగమణి। నర్సాపురం పార్లమెంట్ లో ప్రతి సమస్యపై అవగాహన ఉందని, ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని నర్సాపురం పార్లమెంట్ సభ్యునిగా భారీ మెజార్టీతో ఎన్నికైన భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు। భీమవరం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు। 34 ఏళ్ల బీజేపీ ప్రయాణంలో గాని, అంతకుముందు విద్యార్థి సంఘాల్లో గాని ఆనాటి నుండి నేటి వరకు అందరూ అందించిన సహకారం మరువలేనని అన్నారు। అందరి సహకారంతోనే విజయం సాధించానని, పార్టీ నాయకుడిగా ఉన్న తాను నేడు ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యానని, బాధ్యతను ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తానని, నర్సాపురం పార్లమెంట్లో ఎన్నడూ లేని విధంగా ప్రజలు 2,76,000 మెజార్టీని అందించడం ఆనందంగా ఉందన్నారు। ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని, జిల్లాలోని 7 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలతో కలిసి సమన్వయం చేసుకుని నర్సాపురం పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు। వర్మ గెలవరని, అభ్యర్థిని మార్చేస్తారని, అబద్దపు ప్రచారాలు చేస్తారని ప్రజలు విశ్వసించి గెలిపించారని, ఈ విజయం మీ అందరిదే అని అన్నారు। నిరంతరం కేంద్రంలోని అధికారులతో మాట్లాడుతూ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు। ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కాలక్షేపంగా కాకుండా పనిచేసి చూపిస్తానని అన్నారు। బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా సత్యనారాయణ మాట్లాడుతూ అనేక వివాదాల మధ్య పార్లమెంట్ ఎన్నికల్లో శ్రీనివాస వర్మకు అఖండ విజయాన్ని అందించారని, పార్టీ పట్ల నిబద్ధత ఉందని, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని అన్నారు। జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త విశేషంగా కృషి చేశారని, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు। ఈ కార్యక్రమంలో నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, బీజేపీ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ పేరిచర్ల సుభాష్, జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, జనసేన పాలకుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బన్నీవాసు, కాగిత సురేంద్ర, అల్లూరి సాయి దుర్గరాజు తదితరులు పాల్గొన్నారు। పాత్రికేయ మిత్రులందరికీ భీమవరానికి సంబంధించి పేరు పేరున కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఈ 34 ఏళ్ల భారతీయ జనతా పార్టీ ప్రయాణంలో కానీ, అంతకుముందు ఒక 8 సంవత్సరాలు విద్యార్థి సంఘాల్లో పనిచేసినటువంటి సందర్భంలో, కళాశాల స్థాయిలో ఆ సందర్భంలో కానీ, నాకు ఆనాటి నుండి ఈనాటి వరకు భీమవరంలో ఉన్నటువంటి పాత్రికేయులు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సహకారం కారణంగా, ఆనాటితో పాటు విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసినటువంటి కార్యకర్తలు ఈవేళ కొంతమంది పాత్రికేయులుగా ఉన్నారు ఇక్కడ। పూర్వం నుంచి కూడా పాత్రికేయ మిత్రులతో అవినాభావ సంబంధం, ఒక రకమైనటువంటి స్నేహపూర్వక వాతావరణం కలిగినటువంటి వ్యక్తిని నేను। అందుకని వ్యక్తిగతంగా మీ అందరిని కూడా కలవాలని ఈవేళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను। నేను ఈవేళ ఈ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికవడం వెనుక అనేక సంవత్సరాలుగా నాకు సహకరించినటువంటి పాత్రికేయ మిత్రులు ఉన్నారు। ఈవేళ ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా అనేక సందర్భాల్లో మిత్రులుగా వృత్తిని పక్కన పెట్టి నాకు మంచి సలహాలు ఇచ్చి ముందు నడిపించినటువంటి వ్యక్తులు ఉన్నారు। మీ అందరి కారణంగా మాత్రమే నేను రాజకీయాల్లో ఇంతకాలం కొనసాగి ఈవేళ పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికయ్యేటువంటి విషయాన్ని పాత్రికేయ మిత్రులతో షేర్ చేసుకుంటున్నాను, ముందు పంచుకుంటున్నాను। ఇకపోతే ఇందాక పెద్దలు చెప్పారు, ఇంతవరకు నేను పార్టీ నాయకుడిగా ఉన్నా, ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా, ఇవాళ ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యా। ఏదైతే ఈ బాధ్యత ఉన్నదో, ఈ బాధ్యతని ఏదైతే నర్సాపూర్ పార్లమెంట్ ప్రజల యొక్క ఆకాంక్షలతో నన్ను గెలిపించారో, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాననేటువంటి విషయాన్ని ఈ పత్రికా విలేకరుల సమావేశం సాక్షిగా చెప్పదలుచుకున్నాను। అంతేకాకుండా గెలిపించడమే కాకుండా దాదాపు 1952లో ఏర్పడినటువంటి నర్సాపూర్ లోక్సభ నియోజకవర్గానికి గతంలో ఎన్నడూ ఏ విధంగా లేనటువంటి మెజార్టీని ఇచ్చి గెలిపించినటువంటి ప్రజలకు పేరు పేరున వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాననేటువంటి విషయాన్ని మేము ముందు ఉంచుతాం।
దాదాపు 2,75,000 మెజార్టీ ఇవ్వడం అంటే బహుశా ఈ పార్లమెంట్లో భవిష్యత్తులో కూడా సాధ్యం కాదు. కాబట్టి ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. ఒక రకంగా ఈ ప్రజలు ఇచ్చిన తీర్పుకి వారి రుణాన్ని ఏ విధంగా తీర్చుకోవాలనేటువంటి ఆలోచన నా మనసులో ఉన్నది. వారి ఆశలకు అనుగుణంగా పనిచేస్తాననేటువంటి విషయాన్ని మరొకసారి చెప్తూ ప్రతి సమావేశంలో చెప్తూ ఉన్నాను. నేను ఈ మధ్యన ఈ ఎన్నికల్లో హీరో పవన్ కళ్యాణ్ గారు, అందులో ఏమాత్రం అనుమానం లేదని నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నాను. రాత్రి కూడా చెప్పాను విజయోత్సవ సభలో. ఆయన యొక్క ఆలోచన విధానం కారణంగా మనకెన్ని సీట్లు వచ్చాయి, ఎంతమంది శాసనసభ్యులు అయ్యారు, ఎంతమంది పార్లమెంట్లో సభ్యులు అయ్యారు అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుండా 4 మెట్లు వెనక్కి తగ్గి ముందు మన అందరి లక్ష్యం, కర్తవ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలి అంటే ఈ సైకో ప్రభుత్వాన్ని గద్దె దించాలనేటువంటి లక్ష్యంతో పనిచేసి ఈ కూటమి ఏర్పడడంలో ముఖ్యమైనటువంటి భూమికి పోషించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక చక్కని అవగాహనతో కేంద్ర బీజేపీ నాయకులతో నాకున్నటువంటి పరిచయాల ఆధారంగా ఏర్పడిపోయేటువంటి ప్రభుత్వంలో నాతో పాటు ఈ 35 సంవత్సరాల కాలంలో అనేక సందర్భాల్లో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు చాలా రాష్ట్రాల్లో గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో కూడా మంత్రులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారితో ఉన్నటువంటి స్నేహం కారణంగా కానివ్వండి, అనుబంధం కారణంగా కానివ్వండి, నిరంతరం కలుస్తూ వారిని నియోజకవర్గంలోకి తీసుకొచ్చి సమస్యల గురించి వివరిస్తూ చాలా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాననేటువంటి విషయాన్ని మట్టుకు చాలా స్పష్టంగా చెప్తున్నాను. అదేవిధంగా ఈ పనిచేసేటువంటి ప్రక్రియలో ఏదైతే 7 శాసనసభ్యులు ఉన్నారో ఈ 7 శాసనసభ్యులతో చక్కటి సమన్వయంతో ఎటువంటి గ్యాప్ లేకుండా నిరంతరం కూడా వారితో టచ్లో ఉంటూ వారిని భాగస్వాములను చేస్తూ ప్రతి నిర్ణయంలో ముందుకు వెళ్తానేటటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇవాళ 7 శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ నాతో ఉన్నటువంటి పరిచయం కేవలం రాజకీయపరమైనటువంటి పరిచయమే కాదు. గత 25-30 సంవత్సరాలుగా ఒక స్నేహపూర్వకమైనటువంటి సంబంధం 7 శాసనసభ్యులతో ఉంది. కాబట్టి గతంలో మనం ఉన్నటువంటి సందర్భంలో కొన్ని సందర్భాల్లో శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులకు సమన్వయం లేనటువంటి కారణంగా చాలా సమస్యలు ఉత్పన్నమైనటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. అటువంటి పరిస్థితి రాకుండా చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్తానేటువంటి విషయంలో ఈ నర్సాపూర్ పార్లమెంట్ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. ఈ 5 సంవత్సరాలు నా పదవీ కాలంలో మీ అందరి సహాయం సహకారాలు ఆర్జిస్తున్నా, చక్కటి సలహాలు సూచనలు ఇచ్చి నన్ను ముందుకు నడిపించి ఒక మంచి పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగడానికి మీరు కూడా నాకు సహకరించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. అభ్యర్థి మీద పార్టీ పట్ల ఉన్నటువంటి నిబద్ధత ఆధారంగా ఇంత పెద్ద ఎత్తున మాకు మెజార్టీని అప్పచెప్పి మా మీద ఇంత గురుతరమైనటువంటి బాధ్యతను అప్పచెప్పినందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అత్తే బాధ్యతాయుతంగా ఈ యొక్క ఆ పదవిని పూర్తి బాధ్యతాయుతంగా వారు స్వీకరించి ఈ నర్సాపురం పార్లమెంట్ యొక్క అభివృద్ధిలో పరిపూర్ణమైనటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా ప్రదర్శించి కేంద్రంలో ఉన్నటువంటి మా యొక్క ప్రభుత్వం ఏర్పడబోయేటటువంటి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున సహాయ సహకారాలు స్వీకరించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి మేము ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు ఇంత పెద్ద విజయాన్ని సాధించడంలో మీడియా మిత్రుల సహకారం మర్చిపోలేనిది. ముందు నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ వారిని వెన్నంటి ఇవాళ ఈ విజయం వరకు తీసుకొచ్చిన దాంట్లో మీడియా మిత్రుల సహకారం చాలా ఉందని మీ అందరికీ జిల్లా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే వారు అభ్యర్థిగా అనౌన్స్ అయిన రోజు నుంచి కూడా కూటమి అభ్యర్థిగా అనౌన్స్ అయిన రోజు నుంచి కూడా ఏదైతే తెలుగుదేశం జనసేన
నాయకులు కార్యకర్తలు తమ సొంత అభ్యర్థిగా భావించి ఇవాళ వారి వారి వర్గాల్లోకి తీసుకెళ్లడంలో పెద్ద ఎత్తున వారి యొక్క కృషికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను జిల్లా పార్టీ తరఫున. అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వర్మ గారికి సీట్ వచ్చిందంటే తమకే సీట్ వచ్చిందన్నంత భావనతో అహర్నిశలు పనిచేసినటువంటి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా జిల్లా పార్టీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి సుసందర్భంగా సోదరులు గోపదరాజు శ్రీనివాస్ వర్మ గారు ఎల్ఎస్ బీజేపీ వర్మ గారికి హార్దిక శుభాకాంక్షలు నరసాపురం పార్లమెంట్ ప్రజల తరఫున జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరి తరఫున కూడా నా వ్యక్తిగతంగా కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి మోడల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కింద నరసాపూర్ తయారు చేయడానికి ఆయన సర్వశక్తులు వాడాలి. ఆ శక్తి ఉన్న వ్యక్తి. రెండు సుదీర్ఘ ఆయన అన్నట్టు ఇంపార్టెంట్ వ్యక్తి కాదు, 34 సంవత్సరాల నుంచి బీజేపీతోనే ఉంటూ ఎంతోమంది పరిచయాలు ఉండి ఉన్న వ్యక్తి కాబట్టి అందరూ కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని, మన పార్లమెంట్ని, మన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ వర్మ గారి యొక్క నాయకత్వంలో ఎంపీ అభ్యర్థిగా వర్మ గారి యొక్క నాయకత్వంలో 7 నియోజకవర్గాలు కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా మంచి మెజార్టీతో, భారీ మెజార్టీతోటి నెగ్గటం అనేది చాలా శుభప్రదం. ఒక మంచి వేళ రాష్ట్రానికి ఒక స్వతంత్రం వచ్చింది. ఈ యొక్క వైకాపా ప్రభుత్వాన్ని ఎప్పుడైతే సాగనంపారో ఖచ్చితంగా ఒక స్వతంత్రం వచ్చింది. వాళ్ళందరికీ కూడా ఒక ఉపాధి అవకాశాలు కల్పించడంలో నుండి, అభివృద్ధి చేయడంలో నుండి వాళ్ళ మంచి జరుగుతుంది మన రాష్ట్రానికి. అందులో శ్రీనివాస వర్మ గారు కూడా ముఖ్య పాత్ర, అటు కేంద్రం నుంచి ముఖ్య పాత్ర వహిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. శ్రీనివాస వర్మ గారు మాకు ఇక్కడ కృష్ణరాజు గారి టైం నుంచి ఆయన అభివృద్ధి చూశారు, గంగరాజు గారు అభివృద్ధి చూశారు. ఆయన 3 టైమ్స్ ఈ జిల్లాకి అధ్యక్షులుగా పనిచేశారు. ఈ జిల్లాలో ప్రతి గ్రామంలో ఏ సమస్య ఉన్నా సరే ఆయనకి చాలా ఈజీగా అవగాహన కలిగిన వ్యక్తి. దానివల్ల ఆయన ఈ నియోజకవర్గానికి ఇప్పుడు ఎన్నడూ లేనటువంటి అభివృద్ధిని ఆయన ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తి చేస్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ కూడా, ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము హామీ ఇవ్వడం జరుగుతుంది. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విజయం సాధించిన శాసనసభ అభ్యర్థులు, టీడీపీ ఉమ్మడి గోదావరి జిల్లా అధ్యక్షురాలు, పొలిట్ బ్యూరో రాష్ట్ర సభ్యులు తోట సీతారామలక్ష్మి, నరసాపురం, ఏలూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు, గన్ని వీరాంజనేయులు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, నూజివీడు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఉమ్మడి గోదావరి జిల్లాలో ఏకపక్షంగా అఖండ మెజార్టీని అందజేసిన ప్రజలకు, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలో నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ ఒక్క ఓటు వృధా కాకుండా ఎన్డీఏ కూటమికి ఓటు వేసి అఖండ మెజార్టీని ఇచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గెలిచిన వారంతా ఎటువంటి వర్గ వివాదాలకు తావు లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలనను తరిమి కొట్టేశామని, ప్రజలు కూటమికి బ్రహ్మరథం పట్టారని చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు అన్నారు. రాష్ట్రంలో 164 స్థానాల్లో కూటమి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించడం పట్ల చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులు రవణం స్వామినాయుడు ఆదేశాల మేరకు చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉండపల్లి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో స్వీట్స్ పంపిణీ చేశారు. రమేష్ నాయుడు మాట్లాడుతూ కూటమికి విజయానికి పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అని, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని, ప్రజలకు సుస్థిర పాలన అందించడానికి కూటమి పనిచేస్తుందని అన్నారు. భీమవరంలో అంజిబాబు అఖండ విజయం సాధించడం గొప్ప విశేషమని అన్నారు. పట్టణ అధ్యక్షుడు చల్లారాము మాట్లాడుతూ రాష్ట్రంలోనూ పిఠాపురం, భీమవరంలో విజయానికి చిరంజీవి యువత విశేష కృషి చేసిందని అన్నారు. అనంతరం పట్టణంలో స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాదా సుబాబి, రత్నాల శ్రీనివాసరావు, పిల్లా నారాయణమూర్తి, తోట శేషు, ఇనుకొండ భోగేశ్వరరావు, సుంకర చందు, సూరిశెట్టి కల్పన, వెలివెల వాసు, సాయి, ములగాల సంజయ్ తదితరులు పాల్గొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించినటువంటి కూటమి, ఈ కూటమికి గేమ్ చేంజర్. మరి అదేవిధంగా ముందుండి నడిపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఫస్ట్ నుంచి చెప్తుంది ఒకటే, ఓటు చీలనివ్వను, అందరినీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి అరాచక పాలనని తరిమి కొడతానని చెప్పాడు. అదేవిధంగా ఇప్పుడు జరిగింది. మరి
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో గెలవడం, 21 సీట్లకి 21 సీట్లు జనసేన పార్టీ నెగ్గడం, అదేవిధంగా అక్కడ మోడీ గారి ప్రభుత్వం దేశంలో రావడం, ఇదంతా పవన్ కళ్యాణ్ గారు కృషి అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. ఏదే విధంగా జగన్ పార్టీ ఏ విధంగా అయితే మంటలు రేపిందో ప్రజల్లో, దానికి వాయువు తోడినట్టు పవన్ కళ్యాణ్ గారు తిరగడంలో మొత్తం మాడి మసి అయిపోయింది జగన్ పార్టీ. మరి జనసేన పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ అఖండ విజయం సాధించడం మా చిరంజీవిత రాష్ట్ర వ్యాప్తంగా కూడా కృషి చేయడం చాలా అభినందనీయం. మరి రాష్ట్ర చిరంజీవిత వ్యవస్థాపక అధ్యక్షులు రమణ సోమనాయుడు గారి ఆధ్వర్యంలో 21 సీట్లు జనసేన పార్టీ ఎక్కడైతే టికెట్లు ఇచ్చారో అందరి చోట్ల తిరగడం, అన్ని విజయం సాధించడం నిజంగా చిరంజీవిత కృషి మరోలేనిది. అదేవిధంగా భీమవరం పట్టణంలో, భీమవరం నియోజకవర్గంలో అంజిబాబు గారి విజయానికి రాష్ట్ర చిరంజీవిత, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరూ కృషి చేశారు. ప్రతి ఒక్కరూ కూడా రేయం బావుల్లో కష్టపడి అంజిబాబు గారి విజయాన్ని కృషి చేసి మరి 67,000 మెజార్టీ తీసుకొచ్చారంటే సామాన్య విషయం కాదు. ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీ వెనకాల ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. మా అందరి మరి చిరంజీవి గారి అభిమానుల తరపున మా అందరి కోరిక కూడా 2009 నుంచి కూడా మా అందరి కోరిక ఈ రోజు నెరవేరింది. మరి అలాగే ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ గారు మరి 2014లో మరి ఉమ్మడికి సపోర్ట్ చేయడం, ఆ రోజు రావడం పార్టీ, మళ్ళీ ఈరోజు కూటమితోటి ఎంతోమంది మరి ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడా ఎంతో విజయం సాధించింది. ముఖ్యంగా మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 70,000కు పైగా మెజార్టీ సాధించారు. అలాగే మరి మా భీమవరంలో అంజిబాబు గారు కూడా పులపర్తి రామాంజనేయులు గారు మరి ఇంచుమించుగా 66,000 పైగా ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. అలాగే మరి కూటమి అభ్యర్థులందరికీ కూడా పేరు పేరున మా చిరంజీవి తరపున ధన్యవాదాలు. అలాగే మాకు అఖిల భారత చిరంజీవిత వ్యవస్థాపకులు రమణ సోమనాయుడు గారు కూడా ఎంతో కృషి చేశారు. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున కూటమి అభ్యర్థులందరికీ కూడా మా భీమవరం చిరంజీవి యువత తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భీమవరం పట్టణంలో పాత బస్టాండ్ కేంద్రంగా వ్యాపారాలు చేసుకునేటువంటి బస్సు ఓనర్స్, చిన్న చిన్న తోపుడు బండ్లు వ్యాపారస్తులు, సామాన్య వ్యాపారస్తుల సమస్యలు తీరాయని పలువురు అన్నారు. గతం నుండి కూడా వాళ్ళందరికీ అండగా ఉన్న రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావుని కూటమి గెలిచినందుకు అంజిబాబు ఎమ్మెల్యేగా గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ప్రత్యేకంగా ఈ పాత బస్ స్టాండ్లో మీ అందరూ వచ్చి నిజంగా నన్ను మీ అందరూ సన్మానించినందుకు చాలా ఆనందంగా ఉంది. గతంలో 10 సంవత్సరాలు చేసినప్పుడు ఈ పాత బస్ స్టాండ్ ఏరియా కానీ, ఈ జోర్పల్ రోడ్లో కానీ, చిన్న చిన్న తూపుడు బండి కానీ, చిన్న చిన్న పళ్ళ బండి కానీ, ఈ భీమవరం పట్టణంలో ఎవరికి ఏ చిన్న ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నారు. ఎవరో స్వతంత్రంగా బతికారు. ఎంతో క్రమశిక్షణగా ఉండేది. ఈ రోజు ఎవరు వచ్చేవారు కాదు. కానీ గత 5 సంవత్సరాల నుంచి పాత బస్ స్టాండ్ ఖాళీ చేసి చాలా ఆనందం. ఇక్కడ కొట్లు కడతా అన్నారు, ఫ్లైఓవర్స్ వేస్తా అన్నారు. దీనికి పైన స్టాప్ వేసి పైన థియేటర్లు కట్టి చుట్టూరు కొట్లు కట్టి మీ అందరూ న్యాయం చేస్తా ఉన్నారు. బస్సు వాటర్లో పాడైపోయారు, చిన్న చిన్న వ్యాపారస్తులు పాడైపోయారు. అన్ని రకాలు కూడా భీమవరం పట్టణంలో చిన్న వ్యాపారస్తులు కూడా సర్వనాశనం అయిపోయారు 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి మీ అందరికీ. నా సాయశక్తుల చిన్న వ్యాపారస్తులు పట్టణంలో ఎంతమంది ఎవరున్నా సరే ఈ ఎవరికి వర్గాలు లేదా గ్రూపులుగా కానీ పార్టీగా కాకుండా అంజిబాబు గారు ఎమ్మెల్యేగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటారు. మేము అయితే ఇప్పుడు అందుబాటులో ఉంటాం. 5 సంవత్సరాల నుంచి ఈ భీమవరం నియోజకవర్గంలో పరిపాలించిన వాళ్ళు చేసి మోసాల కోసం కానీ, జగన్మోహన్ రెడ్డి చేసి మోసాల గురించి కానీ ఇప్పుడు కూడా పోరాడుతూనే ఉన్నాం. నేను నా వరకు వస్తే తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి వస్తున్న అందరితో ఎక్కడ ఎన్ని తిరగలేదు, ఎవరికి భయపడలేదు. నేను ఎన్నో ఆర్థికంగా ఇబ్బంది పెట్టినా సరే, అలాగే పాత మనుషులు అందరినీ మోసం చేసినా సరే ఎవరు భయపడకుండా చేసాం అందరం. రాబోయే రోజుల్లో అంజిబాబు గారు భీమవరం నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యేగా ఆయన చాలా మీ అందరికీ చిన్న చిన్న వ్యాపారస్తులందరికీ న్యాయం చేసే విధంగా మనందరికీ దేవుడు మంచి రోజులు ఇచ్చారు. మీ అందరూ కూడా సుఖంగా బతకడానికి మరి ఆదర్శంగా ఉండడానికి అంజిబాబు గారు మరి ఎంత భారీ మెజార్టీ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత, ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత 67,000 మెజార్టీ అంటే ఎంత భీమవరం ప్రజలు ఎంత ఇసుకుపోయారో ఒకసారి ఆలోచించుంటే ఇక్కడ చేసి నాయకుల వల్ల, ఇక్కడ పరిపాలించడం వల్ల మీ అన్ని అదొకటి పనులు గుర్తించుకొని మనం అయితే ఆ తప్పులు చేసిన వాళ్ళందరినీ మరి వాళ్ళు మోసం చేయాలి, హెరాస్మెంట్ చేయాలని బట్టి మనకు ఉండదు. మనం ఎంతసేపు ప్రజలకు ఏది చేయాలనేది మన దగ్గర ఉంటుంది. ప్రజలకు ఏం చేయాలనేది అది వైఎస్ఆర్ పార్టీ, లేకపోతే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, లేదా బీజేపీ, కమ్యూనిస్ట్ అని కాదు. ఆపద ఉన్నవాడు ప్రతి ఒక్కరికి పనిచేసి మనస్తత్వం అంజిబాబు గారు కానీ, నేను కానీ, మన కుటుంబంలో నాయకులు కానీ అందరికీ ఉంటుంది. రాబోయే రోజు శ్రీనివాస్ వర్మ గారు ఎంపీగా ఆయన చాలా మంచి గొప్ప వ్యక్తి, మన అందరికీ చాలా పేరు పిలుచుకునే స్థాయి వ్యక్తి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.